Andhra Pradesh Samagra Shiksha. Welcome to online classes. I am Urmila, working as English ERT KGPV Hempadu, Prakasam district. Today we are discussing about the lesson English New Textbook Unit 2, The Turning Point. What is the lesson name? The Turning Point. The turning point means a time which an important change takes place. ఫస్ట్ ప్రీ రీడింగ్ పేజ్ షీట్ గురించి మనం ఇంట్రడక్షన్ చూద్దాం. కింద కొన్ని క్వశ్చన్స్ వచ్చారు కదా, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, గెస్ ద క్యారెక్టర్స్ ఇన్ ద పిక్చర్. గెస్ ద క్యారెక్టర్స్ ఇన్ ద పిక్చర్. ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ పిక్చర్స్లో? ఆ బియర్డ్ అంటే బియర్డ్ గడ్డంతో కూర్చున్నట్టు వ్యక్తి ఒక అతను, మళ్ళీ కింద ఇంకొక అతను కూర్చున్నాడు కదా, అతని పేరేమో గడ్డంతో బియర్డ్తో ఉన్నటువంటి వ్యక్తి పేరేమో రామకృష్ణ పరమహంస. సెకండ్ వన్ స్వామి వివేకానంద. ఫస్ట్ వన్ రామకృష్ణ పరమహంస, సెకండ్ వన్ స్వామి వివేకానందనం. నెక్స్ట్, హౌ డు యూ థింక్ దట్ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్? హౌ డు యూ థింక్ దట్ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్? They are related as spiritual teacher and discipline. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికం గురించి అతను ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక గురువు అనమాట. ఈ రామకృష్ణ పరమహంస అనేటువంటి అతను వివేకానందకి స్పిరిచువల్ టీచర్ అనమాట, అంటే ఆధ్యాత్మిక గురువు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, వై డిడ్ ద యంగ్ మ్యాన్ మీట్ ద అదర్ పర్సన్? వై డిడ్ ద యంగ్ మ్యాన్ మీట్ ద అదర్ పర్సన్? ఉన్నటువంటి వ్యక్తి అతను ఎందుకు మీట్ అయ్యాడు? స్వామి వివేకానంద met Sri Ramakrishna Paramahamsa to know about the existence of God. అంటే స్వామి వివేకానంద met Sri Ramakrishna Paramahamsa to know about the existence of God. ఇతను ఎప్పుడు కూడా దేవుడి గురించి అడుగుతూ ఉండేవాడు అనమాట. అంటే దేవుడు అనేటువంటి ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడుంటారు, ఎవరైనా చూసారా అనేటువంటి క్వశ్చన్స్ ఇతని మైండ్లో వస్తూ ఉంటాయన్నమాట. అతనికి వచ్చినటువంటి డౌట్స్ అన్నీ కూడా ఎవరిని అడిగేవారంటే ఈ రామకృష్ణ పరమహంసని అడిగేవాడు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద మ్యాన్ విత్ ద బియర్డ్ సేయింగ్? వాట్ ఈస్ ద మ్యాన్ విత్ ఏ బియర్డ్ సేయింగ్? హీ ఈస్ ఎన్లైటనింగ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ Swami Vivekananda. He said that we could see God in everywhere and every living and non-living. Next, fifth one, why do we listen to person? Why do we listen to person? Answer, we should listen to others of our knowledge. మన ఇతరులు కనుక మనము మాట్లాడినట్లయితే మనం ఏం నేర్చుకోవచ్చు? కొంత నాలెడ్జ్ అనేటువంటిది మనము నేర్చుకోవచ్చు అన్నమాట. Let us discuss the lesson, the turning point. Some events bring about a remarkable change in life of individual. Such events become turning points. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కొన్ని టర్నింగ్ పాయింట్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. అలాగే లెట్స్ రీడ్ అబౌట్ an incident in the life of APJ Abdul Kalam when he was in class 5, which was turning point in his life. అలాగే అబ్దుల్ కలాం అనేటువంటి అతనికి 5th క్లాస్ చదివేటప్పుడు అతని లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ అనేటువంటివి జరిగాయి అనమాట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. I was in class 5 when the Second World War, the largest conflict in human history, was its peak. అంటే ఇక్కడ ఎవరని చెప్పుకున్నాం మనం? ఐ మీన్స్ ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనం? ఏపీజే అబ్దుల్ కలాం గురించి చెప్పుకుంటున్నాం అనమాట. ఐ వాస్ ఇన్ క్లాస్ 5 వెన్ ది సెకండ్ వరల్డ్ వార్ ద లార్జెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం అనేటువంటి అతను 5th క్లాస్ చదువుతున్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. సెకండ్ వరల్డ్ వార్ అంటే ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1939 to 1945 వరకు జరిగిందనమాట. వాట్ ఇట్స్ పీక్ అంటే ఇది ఒక హైయెస్ట్ మూమెంట్ అనమాట.
అలాగే ఈ యొక్క యుద్ధంలో అనేక నష్టాలు అనేటువంటివి కూడా జరిగాయి అన్నమాట. బికాస్ ఆఫ్ ది వార్ ఆల్ ది రిసోర్సెస్, ఈ యొక్క సెకండ్ వరల్డ్ వార్ వల్ల అక్కడ రిసోర్స్ అనేటువంటివి బాగా తగ్గిపోయాయి అన్నమాట. వర్ స్కేల్ అండ్ ది ప్రైసెస్, అక్కడ ధరలు అనేటువంటి బాగా విపరీతంగా పెరిగాయి. వర్ నాట్ అఫోర్డబుల్ అంటే రీజనబుల్ ప్రైజెస్ కాకుండా అన్రీజనబుల్ ప్రైజెస్ అనమాట. సో ఐ హ్యాడ్ టు టేక్ అప్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఏ న్యూస్ పేపర్ బాయ్. ఈ యొక్క సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ అనేటువంటి తగ్గిపోయాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వస్తువులకి ప్రైజెస్ అనేటువంటివి బాగా పెరిగిపోయాయి అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క డబ్బులకి వాల్యూ అనేటువంటిది తగ్గిపోయింది. ఇప్పుడు ఈ అబ్దుల్ కలాం గారు ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అతను ఫస్ట్ పేపర్ బాయ్, న్యూస్ పేపర్ బాయ్గా అతను జాబ్లో జాయిన్ అయ్యాడనమాట. మై task was to keep up a bundle of Tamil newspaper and to deliver them to some local offices, some tea stalls and occasionally a few homes. ఈ యొక్క బండిల్స్ని అతను తీసుకున్న తర్వాత ఎక్కడ డెలివరీ చేసేవాడు? సమ్ ఆఫీసెస్లో డెలివరీ చేసేవాడు, అలాగే టీ స్టాల్స్లో డెలివరీ చేసేవాడు, అలాగే అకేషనల్గా డోర్ టు డోర్, మనకి ఇళ్ళకి పేపర్ బాయ్ వచ్చి పేపర్ ఇస్తూ ఉంటాడు కదా, డోర్ టు డోర్. అలాగే ఇతను కూడా అబ్దుల్ కలాం గారు కూడా ఈ యొక్క పేపర్ బాయ్గా జాయిన్ అయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళి కూడా ఈ యొక్క న్యూస్ పేపర్ అనేటువంటిది డెలివరీ ఇచ్చేవాడు అనమాట. బిఫోర్ ఐ సెట్ అవుట్ టు డిస్ట్రిబ్యూట్, ఫస్ట్ ఈ యొక్క న్యూస్ పేపర్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇతని యొక్క జాబ్ ఏం చేసేవాడు? ఐ యూజ్ టు సిట్ ఆన్ ది బెంచ్ దేర్ ఎట్ ది స్టేషన్, ఆ యొక్క రైల్వే స్టేషన్లో బెంచ్ మీద కూర్చొని ఓపెన్ ద బండిల్, ఆ యొక్క బండిల్స్ని ఓపెన్ చేసి అండ్ కేర్ఫుల్లీ పిక్ అవుట్ ఏ కాపీ ఆఫ్ ది డైలీ న్యూస్ పేపర్ దినమణి. ఈ యొక్క దినమణి అనేటువంటి న్యూస్ పేపర్, దినమణి అనేటువంటిది ఆ న్యూస్ పేపర్ నేమ్ అనమాట. ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది? తమిళ్ న్యూస్ పేపర్ అనమాట. ఈ యొక్క తమిళ్ న్యూస్ పేపర్ని అతను ఓపెన్ చేసి చదువుతూ ఉండేవాడు. ద ఫస్ట్ పేజ్, ఆ యొక్క న్యూస్ పేపర్లో ఫస్ట్ పేజ్ చదువుతున్నప్పుడు ద ఫస్ట్ పేజ్ ఆల్వేస్ కాట్ మై అటెన్షన్. ఫస్ట్ పేపర్ చదివేటప్పుడు ఎప్పటికో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అలాగే అబ్దుల్ కలాం కూడా ఫస్ట్ పేపర్ చదువుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాజ్ ఇట్ వాజ్ యూజువల్లీ ఫిల్డ్ విత్ ద ఫొటోస్ ఆఫ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ స్టోరీస్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్. ఆ యొక్క న్యూస్ పేపర్ ఫస్ట్ పేపర్లో దేని గురించి ఉంది? అక్కడ జరిగినటువంటి సెకండ్ వరల్డ్ వార్లో జరిగినటువంటి ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, ఫొటోస్ గురించి, హెలికాప్టర్ గురించి, పైలట్స్ గురించి స్టోరీస్ అనేటువంటి ఐకాన్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా అతను చదువుతూ ఉన్నాడు. ద జర్మన్ ఎయిర్ ఫోర్స్ కాల్డ్ Luftwaffe sending hundreds of planes and bombers to attack the city, and the British Royal Air Force had to deploy the full of for the defend their motherland. ఆ యొక్క జర్మనీ వాళ్ళు ఆ ఫ్లైట్స్ తోటి బాంబర్స్ని తీసుకొని ఈ యొక్క బ్రిటిష్ రాయల్ వాళ్ళ దగ్గర వేసేవాళ్ళు అనమాట. ఆ బ్రిటిష్ రాయల్ దగ్గర వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా నష్టపోయేవాళ్ళు, చాలామంది చనిపోవటం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఈ బాంబులు విసిరిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు బ్రిటిష్ రాయల్ వారు తన యొక్క మదర్ ల్యాండ్ని కాపాడుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. డిఫెండ్ మీన్స్ కాపాడుకోవటం అనమాట. ద స్టోరీస్ వుడ్ బి అబౌవ్ బ్రేవ్ పైలట్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. అలాగే జర్మనీ వాళ్ళ గురించి, జర్మన్ గురించి, ఎయిర్ ఫోర్స్ గురించి, అలాగే బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ గురించి రెండింటిని కూడా అతను చదువుకుంటూ ఉన్నాడు. అండ్ హౌ దే మెన్యూవర్ దేర్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ బొంబర్స్. అలాగే యాజ్ ఏ యంగ్ బాయ్ ఐ యూజ్ టు లవ్ ద స్టోరీస్, ద పైలట్స్ అండ్ ద ప్లాన్స్. అతను యంగ్ బాయ్గా ఉన్నప్పుడు ఈ పైలట్స్ గురించి, ప్లాన్స్ గురించి స్టోరీస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా చదువుతూ ఉండేవాడనమాట. ఐ వాజ్ క్యూరియస్ అబౌట్ ప్లాన్స్. అవి చదువుతున్నప్పుడు చాలా క్యూరియస్గా ఉండేదన్నమాట. ఐ వాంటెడ్ టు బీ పైలట్ మై సెల్ఫ్. అలాగే అప్పుడు అతను అనుకున్నాడంట పైలట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశం అని అతను అనుకున్నాడు అనమాట. బ్యాక్ ఇన్ మై విలేజెస్ in my village, there were few people with whom I could discuss about aircraft. బ్యాక్ ఇన్ విలేజెస్, అతని విలేజెస్ ఏంటి? ధనుష్కోటి అనేటువంటి విలేజ్ అనమాట. ఆ విలేజ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పీపుల్ తోటి అతను ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఐ బిలాంగ్డ్ టు ఎ పూర్ ఫ్యామిలీ
వేర్ నో బడీ వెంట్ టు స్కూల్. ఈ యొక్క అబ్దుల్ కలాం ఫ్యామిలీ అనేటువంటిది చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోలేదన్నమాట. ఇప్పుడు అబ్దుల్ కలాం మాత్రమే ఆ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు. హవెవర్ ఐ హ్యాడ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గ్రేట్ టీచర్స్ అన్నమాట. అలాగే గ్రేట్ అతని యొక్క టీచర్స్ ఇచ్చినటువంటి సపోర్టు అతనికి ఎప్పుడు కూడా ఉందన్నమాట. అంటే ఏం చదువుకోవాలి, ఏం చదువుకుంటే పైలట్ ఇంజనీర్ అవుతారు అనేటువంటి దాని గురించి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా అతనికి బాగా సపోర్టు ఇచ్చేవాళ్ళనమాట. మై క్యూరియాసిటీ గేవ్ ఇన్ సైన్స్. క్యూరియాసిటీ మీన్స్ ఏ స్ట్రాంగ్ డిజైర్. నో, క్యూరియాసిటీ మీన్స్ ఏ స్ట్రాంగ్ డిజైర్. నో. My curiosity grew in science because of a very special teacher when I was 10 years old boy in class 5th. అలాగే ఆ యొక్క స్పెషల్ టీచర్ అని చెప్పుకున్నాం కదా, ఆ స్పెషల్ టీచర్ పేరు ఏంటంటే సుబ్రహ్మణ్యం అయ్యర్ అనమాట. అతనికి 10 years 5th క్లాస్ చదువుతున్నప్పుడు 10 years ఉన్నప్పుడు ఈ యొక్క స్పెషల్ టీచర్ ఎవరంటే సుబ్రహ్మణ్యం అయ్యర్ అనమాట. దిస్ వాస్ ఇన్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అంటే అప్పుడే అతనికి టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఏర్పడింది. మై సైన్స్ టీచర్ నేమ్ వాజ్ సుబ్రహ్మణ్యం అయ్యర్. ఏంటి ఆ యొక్క సైన్స్ టీచర్ నేమ్ ఏంటమ్మా? సుబ్రహ్మణ్యం అయ్యర్. వన్ డే ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇన్ అవర్ క్లాస్ ఆఫ్ 65 వాజ్ హౌ బర్డ్స్ ఫ్లై. ఒకరోజు ఒక టాపిక్ వచ్చింది వాళ్ళకి క్లాసులో. ఏమొచ్చింది? హౌ బర్డ్స్ ఫ్లై. ఆ పక్షులు ఆకాశంలో ఎలా తిరుగుతాయి, ఎలా ఫ్లై చేస్తాయి అనేది. హీ డ్రీవ్ ఏ స్కెచ్ ఆఫ్ ఏ బర్డ్ విత్ ఏ tail, wings, feathers and a head on the bird and explained how a bird fly. వీళ్ళకి టీచర్ అనేటువంటి సుబ్రహ్మణ్యం అయ్యర్ అనేటువంటి ఇతను చెప్పారు కదా, హౌ బర్డ్స్ ఫ్లై అనేటి ఈ పక్షులు అనేటువంటి ఆకాశంలో ఎలా ఫ్లై చేస్తా అనేటువంటి దాని గురించి బోర్డు మీద ఒక పిక్చర్ డ్రా చేసి అతను అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని? హీ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఏ బర్డ్ కుడ్ ఫ్లై, లిఫ్ట్ ఇట్ సెల్ఫ్, ఫ్లై అండ్ చేంజ్ డైరెక్షన్స్ బై యూజింగ్ ఇట్స్ వింగ్స్ అండ్ ద టైల్స్. ఈ బర్డ్స్ అక్కడ ఆకాశంలో ఫ్లై చేసేటువంటి బర్డ్స్ అన్నీ కూడా వాటి యొక్క వింగ్స్ని, టైల్స్ని యూజ్ చేసుకొని డైరెక్షన్స్ని ఎలా చేంజ్ చేసుకుంటాయి, అలాగే అప్ అండ్ డౌన్ ఎలా ఫ్లై చేస్తున్నాయి అనేటువంటి వాటన్నిటిని గురించి కూడా అతను శివసుప్రియ టీచర్ అనేటువంటి సుబ్రహ్మణ్యం అయ్యర్ అనే టీచర్ వాళ్ళ పిల్లలందరూ కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హీ ఆస్క్డ్ వెదర్ ద అండర్స్టూడ్. చిల్డ్రన్, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ సే. అక్కడ ఉన్నటువంటి టీచరు చిల్డ్రన్ని అడిగాను. చిల్డ్రన్, డిడ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ సే. నేనేం చెప్పాను మీకు అర్థమైందా? వి గేవ్ ఏ గ్రూమీ రిప్లై. అంటే నో సార్ వి డిడ్ నాట్ అండర్స్టూడ్. గ్రూమీ అంటే రిప్లై, అర్థం కాలేదు అని. నో. మిస్టర్ అయ్యర్ డిడ్ నాట్ గెట్ అప్సెట్. ఓకే, మీరెవరు కూడా అప్సెట్ అవ్వద్దు. దట్ ఈవినింగ్ I took all of us to the seashore. ఆ రోజు ఈవినింగ్ ఆ పిల్లలందరినీ కూడా షీషోర్ అంటే ఏంటి? సముద్ర ఒడ్డు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ద సన్సెట్, వేవ్స్, కోల్ బ్రిడ్జ్ అండ్ ది చిప్పింగ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ టుగెదర్ మేడ్ ఇట్ ఏ వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. ఆ షీషోర్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి సన్సెట్, వేవ్స్, కోల్ బ్రిడ్జ్ అండ్ ది చిప్పింగ్ ఆఫ్ బర్డ్స్ అంటే ఆ యొక్క బర్డ్స్ యొక్క అరుపులు, చిప్పింగ్ ఆఫ్ బర్డ్స్ అంటే బర్డ్స్ యొక్క అరుపులు, అవన్నీ కూడా చూడటానికి ఎలా ఉన్నాయి? చాలా ఎంజాయబుల్గా ఉన్నాయన్నమాట. హ్యాపీగా అనిపించిన పిల్లలందరికీ. హీ ఆస్క్డ్ ఆల్ ఆఫ్ us టు నోటీస్ హౌ ద బర్డ్స్ మేక్. అక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ అందరికీ కూడా ఏం చెప్పాడు? మీరందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమని అబ్జర్వ్ చేయాలి? హౌ ద బర్డ్స్ మేక్. అక్కడ ఉన్నటువంటి బర్డ్స్ అన్నీ కూడాను అలా ఒకే డైరెక్షన్లో ఎలా తిరుగుతున్నాయి, ఎలా ఫ్లై చేస్తున్నాయో ఒకసారి మీరు అవి ఏ విధంగా ఫ్లై చేస్తున్నాయో అవన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అని అన్నాడనమాట. ఏ ఫార్మేషన్ ఇన్ గ్రూప్ అండ్ ఫ్లై. అవి అన్నీ కూడా గ్రూప్గా ఎలా ఫ్లై చేస్తున్నాయి అని.
He also told us to notice the shape of the formation made by the birds while flying. అవన్నీ కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఆ బర్డ్స్ షేప్ అన్నీ కూడాను వి షేప్లో ఉన్నాయి. He draw outer attention towards how the fly their flap means making up and down అన్నమాట. Wings to fly higher and how they use the tail a proper directions. ప్రాపర్ డైరెక్షన్స్ అంటే ముందుకి పైకి అంటే ముందుకి పైకి కిందికి అంటే పై సైడ్స్కి అవన్నీ కూడా ప్రాపర్ డైరెక్షన్స్లో ఎలా ఫ్లై చేస్తున్నారు అనేటువంటి దాని గురించి అతను చెప్తున్నాడు. మిస్టర్ అయ్యే ఆల్సో మేడ్ అస్ నోటీస్ హౌ ద బర్డ్స్ ఈజ్ పవర్ టు ఫ్లై బై ఇట్స్ సెల్ఫ్. అలాగే అతను ఏం చెప్తున్నాడు, శివసుబ్రహ్మణ్యం అయ్యారు టీచర్ అనేటువంటి అతను మీరు కూడా నోటీస్ చేయండి. ఏమని నోటీస్ చేయమన్నాడు, ఆ బర్డ్స్కి ఆ ఫ్లై చేసే పవర్ ఎలా వచ్చింది అనేటువంటి దాని గురించి కూడా మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పాడు. In 15 minutes, all the students cheerfully shouted, Yes, sir, now we have understood. Yes, sir, now we have understood. Sir, we now understood how the birds fly on their own. అలాగే ఈ పక్షులన్నీ కూడా ఎలా తిరుగుతున్నాయి, ఎలా ఫ్లై చేస్తాయి అనేటువంటి వాటి గురించి మేమందరం కూడా అర్థం చేసుకున్నాం సార్ అని చెప్పారనమాట. The flight principle got imprinted in my mind and I decided that the future I will study subject related to flight. అప్పుడు అతను మైండ్లో డిసైడ్ చేసుకున్నానంటే అప్పుడు అతను దిస్ ఈస్ ద లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్ కలాం అది అతని మైండ్లో ఫిక్స్ అయిందనమాట. ఇప్పుడు నేను ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి రిలేటెడ్గా అతను డిగ్రీ జాయిన్ అయినప్పుడు ఐ విల్ స్టడీ సబ్జెక్ట్ రిలేటెడ్ టు ఫ్లైట్కి సంబంధించిన సబ్జెక్టు ఆ రిలేటెడ్ సబ్జెక్ట్లో నేను జాయిన్ అవ్వాలి, అది చదువుకోవాలని నేను అతను అనుకుంటాను. హౌవెవర్ యాజ్ ఎ లిటిల్ బాయ్ ఐ నీడ్ టు గైడెన్స్ టు పర్సూస్ దిస్ ఫీల్డ్. అంటే ఆ యొక్క గైడెన్స్ అనేటువంటిది ఎవరో ఒకరు ఇవ్వాలన్నమాట. ద స్టడీ ఆఫ్ ఫ్లైట్. I asked my teacher, Mr. Iyer, to guide and tell me how to pursue my interest. He told me to study and explore the field aviation science and aeroplanes. Aviation అంటే the science of making and flying aircraft అనేటువంటి దాని గురించి అతను చెప్పాడనమాట. నెక్స్ట్, వాట్ ఎవర్ ఐ హ్యాడ్ లెర్న్డ్ దట్ డే చేంజ్ మై లైఫ్. ఆ రోజు సముద్రం ఒడ్డు దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో అప్పుడే అతని యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది వచ్చిందనమాట. ఐ వాస్ ఇన్స్పైర్డ్ టు హ్యావ్ ఎ నేమ్. అలాగే అప్పుడే అతను అది చూసి అతను ఇన్స్పైర్ అయ్యాయి అన్నమాట. లేటర్ ఐ రిలేటెడ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ వాస్ టు స్టడీ ఫిజిక్స్ సంబంధించినటువంటి స్టడీ చదువుకోవాలని అతను డిసైడ్ అయ్యాడు. ఐ చూస్ ఫిజిక్స్ సబ్జెక్ట్ని అతను చూస్ చేసుకున్నాడు. ఐ ఆప్టెడ్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అట్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్. అతను మెడ్రాస్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎట్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యాడు. దెన్ ఐ బికేమ్ ఏ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ స్పేస్ టెక్నాలజిస్ట్. మిస్టర్ అయ్యర్ class had transformed my life, which led me to make a profession out of my passion. అతని జీవితంలో టర్నింగ్ పాయింట్ లైఫ్ చేంజింగ్ అనేటువంటి ఎక్కడ అతని ప్యాషన్ ఏదైతే అనుకున్నాడో ప్యాషనే ప్రొఫెషన్గా మార్చుకున్నాడు అన్నమాట. ఏరోనాటిక్స్ ఆర్ ది సైన్స్ ఆఫ్ ఫ్లైట్స్ వాజ్ స్పెషల్ టు మీ. Aeronautics or the science of flight was special to me. My career began in his field. కెరీర్ అనేటువంటి అతని ప్రొఫెషన్, కెరీర్ అంటే ఏంటి, ప్రొఫెషన్ అనమాట. ఆ ప్రొఫెషన్లోనే అతను ఫిక్స్ అయిపోయాడు అన్నమాట. After graduating from IIT Madras, Dr. Abdul Kalam joined DRDO. అతను గ్రాడ్యుయేట్ ఐఐటి మద్రాస్లో చదివిన తర్వాత ఎక్కడ జాయిన్ అయ్యాడు, డిఆర్డిఓ అనేటువంటి దాంట్లో జాయిన్ అయ్యి అండ్
డిజైన్డ్ హెలికాప్టర్స్ ఫర్ ది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీకి 2 హెలికాప్టర్స్ని అతను తయారు చేశాడనమాట, డిజైన్ చేశాడు. హీ వాస్ లేటర్ transformed to the Indian Space Research Organization ISRO and worked as the project director for SLV-3. అలాగే SLV-3కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా అతను వర్క్ చేశాడు. అలాగే ఇండియన్స్ ఫస్ట్ ఇండిగోస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, అందులో కూడా అతను చేశాడు. అలాగే ఇన్ ద ఇయర్ 1980 he joined the Indian Missile Program and made 2 missile named Agni and Prithvi for the ఇండియన్ ఆర్మీ. అలాగే ఇండియన్ ఆర్మీకి అగ్ని, పృథ్వీ అనేటువంటి 2 మిసైల్స్ కూడా అతను చేశాడన్నమాట, తయారు చేశాడు. పీపుల్ అఫెక్షనేట్లీ కాల్డ్ హిమ్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అప్పటి నుంచి అతను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అందరూ పిలిచేవాడు అనమాట. లేటర్ ఆన్ హీ గాట్ ఏ ఛాన్స్ టు వర్క్ యాజ్ ది చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1990 to 1999. అలాగే చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా కూడా 1990 to 1999లో కూడా అతను పనిచేశాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్కి వీటి గురించి ఏమన్నా డౌట్స్ వస్తే ఎవరిని అడిగేవారంటే ఈ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారిని అడిగేవారనమాట. నెక్స్ట్, he was elected as the 11th president of Indian unanimously by all political parties. అలాగే మనకి ఇండియాకి 11th ప్రెసిడెంట్గా కూడా ఇతను వర్క్ చేశాడు. అలాగే ఇన్ 1997 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానర్డ్ హిమ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ద భారత్ రత్న. అలాగే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు 1997లో భారతరత్న అవార్డు అనేటువంటిది కూడా ఇచ్చారనమాట. He dedicated his achievements to all his teachers who inspired him and had motivated him to serve his motherland throughout his life. అతనికి వచ్చినటువంటి అచీవ్మెంట్స్ వీటిని కూడా ఎవరికి అంకితం చేసేవాడంటే అతనికి ఎవరైతే ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఎవరైతే మోటివేట్ చేశాడో అతన్ని లైఫ్లో వాళ్ళందరికీ కూడా అతని యొక్క అచీవ్మెంట్స్ అన్నిటినీ కూడా అంకితం చేసేవాడు అనమాట. ఇన్ హిస్ ఆటోబయోగ్రఫీ ద వింగ్స్ ఆఫ్ ఫైర్, అతని ఆటోబయోగ్రఫీని తనే రాసుకున్న ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి బుక్లో తన ఆటోబయోగ్రఫీని తనే రాసుకున్నాడు అనమాట. హీ మెన్షన్డ్ దట్ హీస్ టీచర్స్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ లెక్చరర్ వాస్ ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ దిస్ అకాంప్లిష్మెంట్. ఈ యొక్క టీచర్ అనేటువంటి శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని చెప్పుకున్నాం కదా, అతని యొక్క ఈ యొక్క అబ్దుల్ కలాం లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఎప్పుడు వచ్చింది, ఎక్కడొచ్చింది అంటే ఈ యొక్క శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అనేటువంటి అతను ఆ పిల్లలందరినీ కూడా సముద్రం ఒడ్డుకు దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ బర్డ్స్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేయండి, అది ఎలా ఫ్లై చేస్తున్నాయని ఎప్పుడైతే అబ్జర్వ్ చేయండి అని చెప్పాడో అప్పుడే అతని లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది వచ్చింది అని అతను చెప్పాడు. నెక్స్ట్ అబౌట్ ది ఆథర్. Abdul Kalam full name Awul Pakri Jainuddin Abdul Kalam was an Indian Air Force scientist and a politician who had served as the 11th President of India from 2002 to 2007. He was born on the 15th of October 1931 at Dhanushkodi, Rameshwaram, Tamil Nadu. He is popularly known as the Missile Man of India. His book Wings of Fire is widely read and is inspiring. This lesson is an extract from his book My Teachers. ఈ యొక్క టర్నింగ్ పాయింట్స్ అనేటువంటి లెసన్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే అతను రాసిన మై టీచర్స్ అనేటువంటి బుక్లో నుంచి మనం తీసుకున్నదే ఈ టర్నింగ్ పాయింట్ అనేటువంటి లెసన్ అనమాట. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద లెసన్. నెక్స్ట్ గ్లోసరీ. చిల్డ్రన్స్ అందరికీ అర్థమైందమ్మా అబ్దుల్ కలాం లైఫ్లో జరిగినటువంటి టర్నింగ్ పాయింట్స్ ఏంటో. నెక్స్ట్ నౌ రీడ్ ద గ్లోసరీ. టర్నింగ్ పాయింట్ మీన్స్ ఏ టైమ్ ఎట్ విచ్ an important change take place. Conflict, clash, a serious disagreement. Scare, rare. Affordable, reasonably priced.
defend, protect, maneuver, plot, stray. Curiosity, a strong desire to know. Gloomy, unhappy, flap, move up and down. Generate, produce or create. Unique, matchless, special. Transform, change. Passion, strong desire. Indigenous, native, local. Ignite, light, kindly. Next, reading comprehension. Answer the following questions. First question. Why did the Kalam take up the job as a newspaper boy? Why did the Kalam take up the job as a newspaper boy? ఈ కలాం న్యూస్ పేపర్ బాయ్గా ఎందుకు జాయిన్ అయ్యాడు? Because of the Second World War, all the resources were scarce and the price were not offerable. Kalam took up the job as a newspaper boy. Next, second question. What was the Kalam curious about? What was the Kalam curious about? Kalam was curious about plants. Which topic did Sri Sivasubramanian Iyer discuss one day in the class? Which topic? One day, Sivasubramanian Iyer Kalam's science teacher, discussed the concept of bird's flight in the class. Next, where did the teacher take the whole class to explain the concept of bird's flight? Mr. Iyer took all the students to the seashore to explain the concept of bird's flight. What was the turning point in Kalam's life? Explain. What was the turning point in Kalam's life? Explain. Mr. Sivasubramanian Iyer took all the students to the seashore to explain the concept of bird's flight. Next one, when was the Next, sixth one, when was the Kalam honored with Bharat Ratna? ఎప్పుడు వచ్చిందమ్మా భారత రత్న అవార్డు కలాంకి? 1977. Next one, arrange the following sentences in order they occurred in the story. ఇచ్చినటువంటి 5 సెంటెన్స్ని మనము రీఅరేంజ్లో పెట్టాలని ఆర్డర్లో పెట్టాలి. ఫస్ట్ చదివితే చూడండి. Abdul Kalam decided to study aeronautical engineering. Abdul Kalam decided to study aeronautical engineering. Second one, the photos of fighter aircrafts and the stories of the Second World War caught my attention. Third one, in 2002, he was elected the 11th President of India. Fourth one, Sivasubramanian Iyer took the whole class to the seashore. Fifth one, Kalam felt that what he had learnt that they changed his life. మళ్ళీ ఒకసారి చదువుతా చూడమ్మా. అబ్దుల్ కలాం డిసైడెడ్ టు స్టడీ ఏరోనాటికల్ ఇంజనీర్. సెకండ్ వన్, the photos of fighter aircrafts and the stories of the Second World War caught my attention. Third one,
In the 2002, he was elected the 11th President of India. Shivasubramanian Iyer took the whole class the seashore. Kalam felt that what he had learnt that they changed his life. ఇవన్నీ కూడాను మీరు రాసుకొని మీరే ఆర్డర్లో పెట్టండి. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. Read the following statements, answers true or false. Sri Shivasubramanian Iyer sowed the seeds of vision. True or false? One day, Kalam taught about the bird's flight. Sri Subramanian Iyer took the students to the airport to show the flying of aeroplanes. Sri Kalam took up computer engineering at Madras Institute of Technology. Fifth one, Sri Subramanian Iyer ignited young minds. ఇవన్నీ మీకు హోంవర్క్ అమ్మ. ఇవన్నీ కూడా మీరు హోంవర్క్ రాసేసేయండి. దిస్ ఈస్ ద మనకి టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది లెసన్. ఓకే చిల్డ్రన్స్, థ్యాంక్ యూ.